విపక్ష ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి రోజు ఇక కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నిరసనలు కూడా నినాదాలు కూడా చేసినటువంటి విషయం ఈరోజు కనిపించింది. ఓటు చోరీ ప్రచారానికి వెబ్ పోర్టల్ను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు పూర్తిగా అవకతవకలు లేని ఆ ఓటర్ల జాబితా కూడా అవసరమంటూ రాహుల్ గాంధీ కూడా చెప్పారు. ఓట్ చోరీపై కూడా పూర్తిగా ఉద్యమం చేసినటువంటి దృశ్యాలు ఈరోజు కనిపించాయి. ప్రచారానికి వెబ్ పోర్టల్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. అందులో రిజిస్టర్ చేసుకోవాలంటూ కూడా ఇటు ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతు ఇవ్వాలంటూ కూడా అభ్యర్థన వ్యక్తం చేసినటువంటి దృశ్యం. ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం అంటూ కూడా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అదేవిధంగా పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఇటు గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు అంటూ కూడా ఇటు ఈసీ కూడా మాట్లాడడం జరిగింది. కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పింది. అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు అంటూ కూడా తేల్చేసింది. ఇక సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ ఈ విధంగా తెలియపరిచింది. అట్లాగే ఓ మహిళ 2 సార్లు ఓటేశారని నిరూపించండి అంటూ కూడా రాహుల్ గాంధీకి కర్ణాటక ఈసీ నోటీసులు కూడా ఇచ్చింది. మనం చూసాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో రాహుల్ గాంధీ చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. ఏ విధంగా ఓటు చోరీ జరిగింది, ఏ విధంగా అవకతవకలు జరిగాయనే అంశానికి సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా పీపీటీ ద్వారా కూడా వివరించే ప్రయత్నం చేశారు. అందులో ఒక మహిళ 2 సార్లు ఓటేసింది అనే అంశాన్ని కూడా చూపించడం జరిగింది. దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఇవ్వండి అంటూ కూడా ఇటు పిటిషన్ ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈసీ మాట్లాడినటువంటి పరిస్థితి. పూర్తిగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిపోతోంది, బీజేపీ పార్టీ దీనికి సంబంధించి ఏం చేస్తూ ఉంటుంది, దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ అంశాలు మరి దేనికి దారితీసే అవకాశాలు ఉన్నాయి, ఈ అన్ని అంశాలు మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు